అతివాగుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం గౌరీ అని ఒక ఆమె ఉండేది. ఆమెకి అతిగా మాట్లాడే అలవాటు ఉండేది. ఆమె ఎంత చెప్పినా దాన్ని మానుకునేదే కాదు. తన తల్లిదండ్రి వీళ్ళు చెప్పినా కూడా మానుకునేది కాదు. అదేం చెడ్డ అలవాటు కాదు, దానివల్ల నాకేం ప్రమాదం రాదు అనుకొని ఆమె ఎప్పుడూ ఆ అలవాటుని వదులుకుందామని అనుకోలేదు. చివరికి ఆమెకి పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళినా కూడా ఆ అలవాటుని మానుకోవాల్సిన అవసరం ఆమెకి రాలేదు. ఎందుకంటే వాళ్ళ ఇరుగు పొరుగున కూడా చాలామంది, కొంతమంది ఆడవాళ్ళు 4-5 ఉన్నారు. వాళ్ళు కూడా అతివాగుడు గౌరీ లాగానే. ఇంకా వాళ్ళందరూ కలిసి వాళ్ళ భర్తలు వాళ్ళ పనులకి వెళ్ళిపోయాక కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవారు. ఇంకా గౌరీ కూడా వాళ్ళతో పాటు కలిసిపోయింది. ఇంకా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ భర్తలు రాజుగారి కొలువులో పనిచేస్తుంటారు. వాళ్ళు అలా వెళ్ళగానే వీళ్ళు అలా మాట్లాడుకుంటూ సమయంని వ్యర్థం చేస్తూ ఉండేవారు. ఇంకా ఇలా ఒకరోజు ఆ 5 ఆడవాళ్ళ ముందు నుంచి శారద అని ఒక ఆమె అలా వెళ్తూ ఉంటుంది. ఆమెను చూసి వీళ్ళలో ఒకరు, ఈమె ఎప్పుడు మనతోని మాట్లాడదు, మనతోని కలవదు, ఎందుకో ఈమె అయినా ఏం పని చేస్తుంది ఇంట్లో అని ఆమె గురించి కూడా చెడ్డగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. శారద ఏమో అతిగా మాట్లాడే అలవాటు లేదు ఆమెకి, కాబట్టి ఆమె వీళ్ళతోని కూర్చొని మాట్లాడదు. ఆమె ఇంట్లో అన్ని పనులు స్వయంగా ఆమెనే చేసుకుంటూ ఉండేది. చిన్న చిన్న వ్యాధులకి ఆమెనే స్వయం చికిత్స కూడా చేసుకుంటూ ఉండేది. ఇంకా ఇదంతా వాళ్ళు పిసినారితనం అనుకొని ఆమెను కూడా తిట్టడం మొదలు పెడతారు. ఇంకా ఇలా ఒకరోజు గౌరీ కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అక్కడికి శారద అటువైపు వెళ్తుండగా చూసి గౌరీ దగ్గరికి వచ్చి ఆమెను లేపుతుంది. నువ్వేం బాధపడకు, నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్తుంది. ఇంకా తర్వాత గౌరీ సంతోషించి ఆమె మళ్ళీ వేరే వైద్యుల దగ్గరికి వెళ్తే కూడా శారద చెప్పింది నిజమే అని తేలుతుంది. తర్వాత గౌరీ వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక పండంటి మగబిడ్డతోని మళ్ళీ వాళ్ళ అత్తవారింటికి వస్తుంది. అలా అందరూ రావడంతో గౌరీ ఒక విందుని ఏర్పాటు చేస్తుంది. విందుకి అందరినీ పిలుస్తుంది. వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళని, శారదని కూడా పిలుస్తుంది. అందరూ వస్తారు, బహుమతులు ఇస్తారు. కానీ శారద ఇచ్చిన ఆ బహుమతి గౌరీని ఆకర్షించింది. శారద గౌరీకి తన చిన్న పిల్లగాడికి పట్టే దుస్తులని ఆమెనే స్వయంగా చేతితో అల్లి తెచ్చింది, ఊల్వి. అది చూసి గౌరీ చాలా సంతోషించింది, ఆశ్చర్యపోయింది. ఏంటి నీకు ఇలా అల్లడం వచ్చా, నువ్వే చేసావా అని. అప్పుడు శారద, అవును నేనే అల్లుకుంటాను, మా ఇంట్లో కావాల్సినవన్నీ ఏవైనా ఇంట్లోవి చేయగలిగినవన్నీ నేనే స్వయంగా చేసుకుంటాను వీలైనంత వరకు అని శారద అంటుంది. ఇంకా శారద వెళ్ళిపోయాక ఎప్పట్లాగనే వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళందరూ శారద గురించి మాట్లాడుకోవడం మొదలు పెడుతుంటారు. ఆమెకి ఏం పని పాట ఉండక ఇలా చేస్తుంది. ఇంకా వాళ్ళ మా భర్తలాగా రాజుగారి దగ్గర పని చేయరు కదా, ఆమె దగ్గర డబ్బు లేదేమో, ఆమె పేదామెనేమో, అందుకే ఆమె ఇంటి వెనకాల కూరగాయలు ఆమెనే స్వయంగా పండించుకుంటుంది, ఇలా బట్టలు కుట్టుకుంటుంది అని ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇంకా ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు గౌరీ వాళ్ళ భర్త గౌరీతో ఇలా చెప్తాడు. గౌరీ, నేను రాజుగారి దగ్గర పనిచేస్తున్నాను కదా, నాకు ఒక రహస్యం తెలుస్తుంది. అదేంటో తెలుసా? మా రాజుగారి మీద హత్యాయత్నం జరిగింది. మా రాజుగారిని ఎవరో హత్య చేయబోయారు. దయచేసి నువ్వు ఎవ్వరికీ చెప్పకు ఈ రహస్యంని అని భర్త గౌరీతో చెప్తాడు. గౌరీ అతివాగుడు తెలిసిందే కదా, సరే అండి ఏం చెప్పను అంటుంది. కానీ 4 రోజులు కూడా తన నోట్లో ఆ వార్త ఉండదు. 3వ రోజుకే తన ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పి మళ్ళీ ఎవ్వరికి చెప్పకండి అనే షరతుని పెడుతుంది. ఇలానే ఆ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎవ్వరికి చెప్పొద్దు అనే షరతుతోని అలా ఈ వార్త ఆ రాజ్యం మొత్తం పాకిపోయింది గౌరీ నోటి నుంచి. ఇంకా రాజుగారికి కూడా ఈ వార్త తెలిసేసరికి నా దగ్గర ఉంటూ మా రాజా నీతిని, రాజత్వాన్ని మొత్తం ఇలా బయటికి చెప్తాడా, బయటికి చేస్తాడా, లోపల సభలో జరిగేది, భవనంలో జరిగేది మొత్తం బయట పెడతారా అని రాజుగారు గౌరీ భర్తని
కారాగృహంలో వేయిస్తారు. ఇంకా దేశద్రోహిగా ఇతన్ని ఏదో ఒక పెద్ద శిక్ష వేయాలని రాజుగారు అనుకుంటారు. ఇంకా గౌరీకి చాలా బాధేస్తుంది. గౌరీ దగ్గరికి ఎవరు మాట్లాడడానికి తన ఇరుగు పొరుగు వాళ్ళు రాలేదు. గౌరీని చూసి భయపడ్డారు. వామ్మో, ఈమె దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మళ్ళీ మా భర్తల ఉద్యోగం కూడా పోతుందేమో, ఏమవుతుందో అని. కానీ శారద మాత్రం వస్తుంది. గౌరీ దగ్గరకు వచ్చి ధైర్యం చెప్తుంది. నువ్వేం బాధపడకు, నా చేతనైనంత ప్రయత్నం నేను కూడా ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి తర్వాత శారద తన ఇంటికి వెళ్ళి తన భర్తకి జరిగిందంతా చెప్తుంది. గౌరీకి పాపం ఇలా జరిగింది, మనకు చేతనైనంత సహాయం ఏమన్నా చేయండి, మీరు కూడా రాజుగారి దగ్గరే పని చేస్తారు కదా అని. ఇంకా అతను కూడా సరే, నా చేతనైనంత సహాయం చేస్తాను అని అతను తన పనికి వెళ్తాడు. అదే రాజసభలోకి వెళ్తాడు. కానీ ఈ శారద భర్త రాజుగారి దగ్గర పనిచేస్తారని ఊర్లో చాలా వరకు ఎవరికి తెలీదు. ఎందుకంటే శారదకి అతివాగుడు లేదు కదా, ఎవరితో ఎక్కువగా మాట్లాడదు. కాబట్టి ఈ విషయం ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు. ఇంకా శారద భర్త రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి రాజుగారు చికాకుగా కనిపిస్తారు. రాజుగారితో ఇలా మాట్లాడతాడు శారద భర్త. రాజుగారు, ఏమిటంటే నాకు ఒక సందేహం ఉంది మహారాజా. ఒక దొంగ ఉంటాడు. అతను ఒక ఇంటికి వెళ్తాడు, ఒక దొంగతనం చేస్తాడు. తను దొంగలించిన వస్తువులు కేవలం ధనమే ఉంటే అతను దొంగ అవుతాడు. అదే తను దొంగలించిన వస్తువులలో ధనంతో పాటు ఒకవేళ రాజకీయ పత్రాలు, రాజ్యంకి సంబంధించినవి ఏమైనా ఉంటే అతను ఏమవుతాడు, ఇంకా అతన్ని కనిపెట్టడం ఎలా అని శారద భర్త మహారాజుని అడుగుతాడు. మహారాజు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, తిన్నగా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు శారద భర్త, ఏమీ లేదు మహారాజా, మీరు కారాగృహంలో వేశారు కదా, ఆయన ఎవరికి చెప్పొద్దనే అనుకుంటాడు. కానీ తన భార్య మీద నమ్మకంతో చెప్పుకుంటాడు. కానీ పాపం ఆమెకి అతిగా మాట్లాడుతుంది. అతివాగుడు. ఆ సమస్య వల్ల ఆమె బయటికి వేరే వాళ్ళతో కూడా చెప్తుంది. ఇంకా అలా రాజ్యం మొత్తం ఈ విషయం పాకిపోయింది. అంతే మహారాజా, దయచేసి అతన్ని క్షమించి వదిలేయండి అని శారద భర్త మహారాజుకి చెప్తాడు. మహారాజు, ఎంత అతివాగుడు, ఎంత అతి మాట్లాడడం అలవాటు ఉన్నా కూడా రహస్యంని ఎవరు బయటికి చెప్పరు. అతను ఒక దేశద్రోహి, కావాలనే తన ఇలా చేశాడు. నేను నమ్మను ఇలాంటి అతివాగుడు ఇలాంటివన్నీ అని మహారాజు అంటాడు. అప్పుడు శారద భర్త, మహారాజా, మీరేమనుకోకుంటే నేను మీకు ఒకటి చెప్పనా, మీరు మహారాణి గారికి ఏదైనా రహస్యం చెప్పండి. అలా చెప్పి కొన్ని రోజులు వేచి ఉండండి. అది బయటికి పాకుతుందో లేదో చూడండి. కానీ మీరు ఇలా పరీక్ష పెడుతున్నారు, ఇలా చేస్తున్నారు అని మహారాణి వారికి తెలియనివ్వకండి, సరేనా అని శారద భర్త అంటాడు. మహారాజు, తిను చెప్పే దాంట్లో ఏదో తర్కం ఉంది, ఇతను చెప్పేది కూడా సబమే అనుకొని తను చెప్పినట్టే చేస్తాడు. మహారాజు మహారాణికి ఒక విషయం చెప్పి అది రహస్యం ఎవరికి చెప్పకు అని చెప్తాడు. కానీ మహారాణికి కూడా అతివాగుడు ఉంటుంది. ఆమె కూడా 2-3 రోజుల కంటే ఈ విషయం ఎక్కువ దాచుకోలేకపోయింది. అందరితో చెప్తుంది. ఇంకా మహారాజు గారికి మహారాణి గారికి చెప్పిన విషయం కూడా చివరికి మళ్ళీ వేరే వాళ్ళ నోట్లోంచి మహారాజు వింటాడు. విని తెలుసుకొని అతివాగుడు ఎంత భయంకరమైనదో, దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో మహారాజు గారు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని గౌరీ భర్తని విడిచిపెట్టి అతివాగుడు వల్ల వచ్చే సమస్యని, అతివాగుడిని పూర్తిగా తగ్గించుకోవాలి, దూరం చేసుకోవాలి అనే వాటిని రాజ్యమంతా శిలాశాసనాలు వేయిస్తాడు మహారాజు. ఇంకా ఇదిలా ఉండగా గౌరీ శారదతో, నీకు ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, చాలా 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 ధన్యవాదాలు. నీ వల్లే మా భర్త రాజుగారి కారాగృహం నుంచి బయటికి వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు శారద. కానీ ఏంటో, నువ్వు ఇంతకుముందు కూడా మంచి పనులు మంచి చేసినా కూడా మేము అందరం, నేను ఇంకా మా పొరుగు వాళ్ళు నీ మీద చెడ్డగా మాట్లాడుకున్నాం, ఎందుకంటావు అని గౌరీ అడుగుతుంది. శారద, ఏమీ లేదు, అతివాగుడు అలవాటు ఉంటే ఏదైనా ఏదో ఒక విషయం మాట్లాడి కదా, ప్రతి దాని గురించి మాట్లాడతారు, మనకి అవసరం వచ్చినా లేకపోయినా. ఇంకా చివరికి మాట్లాడడానికి ఏమీ లేదు అన్నప్పుడు ఇలా వేరే వాళ్ళ మీద చెడుగా మాట్లాడతారు. అందుకే నాకు అతివాగుడు లేదు, నేను ఎప్పుడూ అలా ఎక్కువగా మాట్లాడను. కాబట్టి నువ్వు కూడా ఇప్పటి నుంచి అతివాగుడిని
తగ్గించుకో, ఎక్కువగా మాట్లాడకు, అవసరమయ్యేదే మాట్లాడు, మిగతా సమయంని దేని మీదనైనా ఖర్చు చెయ్యి, నీకు పనికొస్తుంది అని శారద చెప్తుంది. అప్పటి నుంచి గౌరీ సరే అని అతివాగుడిని తక్కువ చేసి శారద దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుంటుంది. ఇంకా రాజ్యంలో ఆ గ్రామంలో వాళ్ళు కూడా, అతివాగుడు ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు వాళ్ళ అతివాగుడిని తక్కువ చేసుకుంటారు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనకి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడాలి. మనం ఎక్కువ మాట్లాడితే కూడా మన విలువ పోతుంది. కాబట్టి మాట అనేది ఒక బాణం లాంటిది, ఎప్పుడు జాగ్రత్తగా వాడాలి, అతిగా వాడొద్దు. ఒకవేళ వాడినా కూడా ఇలానే సమస్యలు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆలొత్తండి. అలా బెల్ ఒత్తి ఆలొత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.